బగ్దాద్ ఎయిర్పోర్ట్ పైన 6 మిసైల్స్ల వర్షం కురిపించింది ఇరాన్. అమెరికాకు ఇరాన్ రిటర్న్ గిఫ్ట్ మొదలైంది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ మిసైల్స్తో దాడి చేసింది. అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ అది. సో ఆ ఎయిర్ బేస్ పక్కనే బగ్దాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ పైన అది ఇరాక్ బేస్డ్ యుఎస్ ఎయిర్ బేస్. అక్కడ దాడి చేయడంతో దాని పక్కనటువంటి బగ్దాద్ ఎయిర్పోర్ట్లో కూడా కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా మారిపోయింది. కొన్ని గంటల్లోనే 6 సార్లు అటాక్ జరిగింది. అయితే యుద్ధంతో సంబంధం లేని ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపైన మిసైల్స్ వేసింది ఇరాన్. సో తాజాగా ఈ సంఘటన పెద్ద మొత్తంలో కొంత ఆగ్రహానికి గురి చేసింది ఇరాక్ని కూడా. సో రాత్రి బగ్దాద్ ఎయిర్పోర్ట్ పై దాడిని చాలా పెద్ద మొత్తంగా ఇరాక్ కూడా స్పందించాల్సి వచ్చింది. సో పలు విమానాలని పూర్తిగా కూడా ధ్వంసం చేసింది ఇరాన్. సో బగ్దాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఇరాక్లో అటు అమెరికాకి ఎయిర్ బేస్ ఉన్నాయి. సో ఇరాక్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ పైన ఇప్పుడు ఇరాన్ అటాక్ చేయడంతో గతంలోనే ఇరాన్కి సంబంధించి ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులనే చూసాం. సో ఆ సిచ్యువేషన్లో నుంచి ఇప్పుడు అక్కడటువంటి ఎయిర్ బేస్ పై అటాక్ చేయడం అంటే ఇది కేవలం అమెరికాపై అటాక్ గానే కాదు, ఇరాక్ పై అటాక్ చేసిందన్నట్టుగానే ఇరాక్ భావించే అవకాశం ఉంది. సో అక్కడ అల్ అజాద్ ఎయిర్ బేస్ ఒకటి ఇరాక్లో ఉన్న దగ్గర. సో దాని తర్వాత ఎర్బిల్ ఎయిర్ బేస్ ఒకటి ఉంది, యూనియన్ 3 ఎయిర్ బేస్ ఒకటి ఉంది, అల్ హైర్ ఎయిర్ బేస్ ఒకటి ఉంది, అల్ హరీర్ ఎయిర్ బేస్ ఒకటి ఉంది. ఈ రకంగా మొత్తంగా 4 ఎయిర్ బేస్లు ఉన్నాయి. సో ఈ 4 ఎయిర్ బేసెస్ పైన అల్ అసాద్ ఎయిర్ బేస్, యూనియన్ 3 ఎయిర్ బేస్ పైన ఇప్పుడు అటాక్ జరిగింది. బగ్దాద్ పక్కనే ఉన్నటువంటి ఆ ప్రాంతం దగ్గర ఈ అటాక్ జరగడంతో ఈ బగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కొంత సిచ్యువేషన్ పాక్షికంగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సో విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇది ఎగ్జాక్ట్గా బగ్దాద్ ఎయిర్పోర్ట్. ఆ బగ్దాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పలు విమానాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. సో అక్కడ విమానాలకు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి 6 మిసైల్స్తో దాడి చేసింది. 6 మిసైల్స్ వెళ్ళిపోయి ఆ బగ్దాద్ ఎయిర్పోర్ట్ పక్కనటువంటి ఎయిర్ బేస్ పై అటాక్ చేసింది. ఆ ఎయిర్ బేస్ పేరు యూనియన్ 3 ఎయిర్ బేస్. ఇది అమెరికా ఎయిర్ బేస్ ఇది. సో యుఎస్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేయడంతో ఇటు బగ్దాద్ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఆ ఫ్లైట్స్ కూడా దెబ్బతిన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇరాక్ ఈ దేశాల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు మీకు తెలిసిందే. సో ఇరాక్ మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందని గతంలో మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు కొంత తటస్థంగానే ఉన్నారు, అంతా సవ్యంగా సర్దుమనిగింది, సమస్య అంతా ఫుల్ స్టాప్కి వచ్చిందనే లోపు మళ్ళీ యుఎస్ సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేస్తూ ఇరాక్లో దాడి చేయడాన్ని ఇరాన్ కొంత సీరియస్గా తీసుకుంది. సో మళ్ళీ యుద్ధాన్ని కెలికి మరి ఇరాన్ మాపై దాడి చేస్తున్నట్టుగా ఇరాక్ భావిస్తోంది. సో ఇరాక్పై దాడి ఇప్పుడు మరింత నెక్స్ట్ లెవెల్కి యుద్ధాన్ని తీసుకెళ్ళింది. మరింతగా యుద్ధం మారుతోంది. సో యుద్ధం మరింత నెక్స్ట్ లెవెల్గా మారుతున్న తరుణంలో ఇప్పుడు ఈ సమయంలో ఇరాక్పై అటాక్ చేయడానికి చాలా తీవ్రంగా పరిగణన తీసుకుంటుంది. ద ఇరాకీ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ ఇస్లామిక్ యాక్షన్ని మళ్ళీ ఇరాక్లోకి తీసుకురావడంతో కొంత సిచ్యువేషన్ మేము సీరియస్గా తీసుకున్నాం. వీఆర్ అంబ్రెల్లా గ్రూప్ ఆఫ్ ఇరాన్ బ్యాక్డ్ ఆర్మీ ఫ్యాక్షన్స్. సో మేము డెఫినెట్గా దీనికి అంతకంతకి సమాధానం చెప్తామన్నట్టుగా ఇరాక్ కూడా చెప్తోందట. అకార్డింగ్ టు ది యుఎస్ ఇంటర్నల్ అలర్ట్, ద డ్రోన్ స్ట్రక్ ఏ గార్డ్ టవర్ అండ్ స్టాఫ్ అట్ ది ఫెసిలిటీ వర్ ఇమ్మీడియట్లీ ఆర్డర్ టు టేక్ షెల్టర్. సో ఒక ఎత్తైనటువంటి టవర్ని ఢీకొట్టింది. ఆ టవర్ని ఒకటే మిసైల్ కాదు మొదలైంది, అక్కడ మొత్తంగా 6 మిసైళ్లు పడ్డాయి. సో అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ మిసైల్ అటాకింగ్ కాస్త 6 మిసైల్ వర్షం కురవడంతో అటు ఎయిర్ బేస్ ధ్వంసమైంది, పక్కనటువంటి ఎయిర్పోర్ట్ కూడా ధ్వంసమైంది. ద ఇన్సిడెంట్ కమ్స్ ఆఫ్టర్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ లాంచ్డ్ స్ట్రైక్స్ ఆన్ ద టార్గెట్స్ ఇన్సైడ్ ఇరాన్ ఆన్ Feb 28. Tehran later responded with attacks targeting Israel and US base in the Gulf. 28వ తేదీ నుంచి ముందుగా ఇజ్రాయెల్ అటాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇరాన్ ఎప్పుడైతే అటాక్ ఇస్తుందో అప్పటి నుంచి వరుసగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి దాడి మూలంగా ఇప్పటివరకు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపుగా సుమారుగా 1300 మంది సివిలియన్స్ మరణిస్తే అటు 1300 మంది సివిలియన్స్ మరణిస్తే 11 మంది ఆర్మీ సైన్యం మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా 150 మంది యుఎస్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా మరణించారు. సో ఈ సంఘటనలో ఇప్పుడు ఈ ఎయిర్ బేస్ పై దాడి జరగడంతో బగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కొంత ధ్వంసమైంది. కాబట్టి అక్కడి నుంచి విమానాలు ఎగరడానికి కానీ వేరే దేశాలకు వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. సో గగనతల మార్గాన్ని మొత్తాన్ని కూడా నిలిపివేసుకుంది ఇరాక్ ఇప్పుడు. సో గగనతల మార్గాన్ని మూసివేయడంతో పాటుగా ఇరాన్పై అటాక్ కూడా సిద్ధమవుతోంది. సో ఇప్పటివరకు కేవలం సౌదీ పైన, యుఏఈ పైన,
తర్వాత కువైట్ పైన, ఖతార్ పైన, బహ్రెయిన్ పైన, బనామా పైన అటాక్ జరుగుతుందని మనం భావించాం. కానీ ఇప్పుడు ఇరాన్ ఇరాక్ పై మొదటిసారిగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ధ్వంసం చేయడంతో ఇరాక్ కూడా యుద్ధంలోకి దిగింది ఇప్పుడు. సో ఇరాక్ ఎయిర్ బేస్ని, ఇరాక్లో ఉన్నటువంటి స్థావరాలను ఉపయోగించి మరింతగా అమెరికా కూడా ఇరాక్కి సపోర్ట్ ఇచ్చి ఇరాన్పై అటాక్ చేసే అవకాశం ఉంది. బికాస్ బౌండరీ షేరింగ్ కంట్రీస్ అవి రెండు కూడా, ఇరాన్ అండ్ ఇరాక్ రెండు బౌండరీ షేరింగ్ కంట్రీస్. సో గతంలో కూడా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, బ్యాటిల్ ఉంది. సో ఇప్పుడు ఈ అటాక్తో అమెరికా అవకాశంగా మార్చుకొని ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ పైన అటాక్ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో అవకాశాలు ఉన్నాయి. సో గతంలో కూడా డ్యూరింగ్ 1960s, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ 1960sలో చాలా పెద్ద మొత్తంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది, తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొంత యుద్ధం సద్దుమణిగింది, వాళ్ళు రెండు కలిసికట్టుగా వెళ్తూ ఉన్నాయి, వన్ స్టాండ్గా ఉన్నాయి అని చెప్పేటువంటి మాట కాస్త ఇప్పుడు ఇరాక్ అనవసరంగా దాడి చేసిన అన్నట్టుగా ఇరాన్ కూడా భావించే అవకాశం ఉంది. సో ఎయిర్ బేసెస్ ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉంటాయి అక్కడెక్కడ దాడి చేస్తూ ఉన్న క్రమంలో ఇరాన్ చాలా పెద్ద మొత్తంలో నష్టపోతోంది, శత్రు దేశాలని మరింతగా పెంచుకుంటోంది. ఇప్పటివరకు కేవలం ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే శత్రు దేశంగా ఉండే పరిస్థితుల్లో నుంచి పక్కనున్నటువంటి యుఏఈ శత్రు దేశంగా మారిపోయింది. వాళ్ళు కూడా అటాక్కి సిద్ధమవుతున్నారు. డిఫెండింగే కాదు, వాళ్ళపై పడేటువంటి మిసైల్స్ని, ఇంటర్సెప్టర్స్ ఉపయోగించి కుప్పకూల్చడమే కాదు, అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. సౌదీ అటాక్ చేసే అవకాశం ఉంది, బనామా అటాక్ చేయొచ్చు, బహ్రెయిన్ అటాక్ చేయొచ్చు, కువైట్ అటాక్ చేయొచ్చు, ఖతార్ అటాక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా శత్రు దేశాలుగా మారిపోతున్నాయి. సో శత్రు దేశాలుగా మారేటువంటి క్రమంలో వాళ్ళ బిజినెస్ దెబ్బతీయడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఉపయోగించి ఇరాన్ కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కానీ బౌండరీ షేరింగ్ ఉన్నటువంటి కంట్రీస్లో ఇరాన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇరాక్పై అటాక్ని కొంత తీవ్రమైన పరిణామాలనే ఇరాన్ చవిచూడక తప్పదు. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోకి ఇంకో దేశం ఇరాక్ కూడా ఎంట్రీ ఇచ్చినట్టే. ఇరాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన దాడిని ఇరాన్ మిలిటరీ ఫోర్స్ కూడా చాలా